పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ సంవత్సరం జూబ్లీ సందర్భంగా పునీత మత్తయి గారు రాసినటువంటి సువిశేషాన్ని ధ్యానిస్తూ ఉండగా మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు రావాలని, వాక్యం వింటున్న వారికి దేవుని యొక్క కృప కలగాలని ప్రార్థిస్తూ మీకోసం ఈ యొక్క వీడియోని చేయటం జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం నుండి. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని సైతం మోసగించుటకు గొప్ప మహత్కార్యములను వింతలను చేయుదురు. ఇదిగో ముందుగానే మీకు తెలియజేసి తిని. అతడు ఎడారి యందు ఉన్నాడని చెప్పినను మీరు పోవలదు, రహస్య స్థలములందు ఉన్నాడని చెప్పినను మీరు నమ్మవలదు. ఏలైనా మనుష్య కుమారుని రాకడ తూర్పు నుండి పడమర వరకు మెరుపు మెరిసినట్లుండును. కళేబరము ఎచ్చట ఉండును, అచ్చటికి రాబందులు చేరును. పునరాగమనం. ఆ దినములో మహావిపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షం నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు ఆకాశమందు మనుష్య కుమారుని చిహ్నం పొడగట్టును. భూమి అందలి సర్వజాతుల వారు ప్రలాపింతురు. మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చుట వారు చూతురు. ఆయన తన దూతలను పెద్ద బూరధ్వనితో పంపును. వారు ఆయన ఎన్నుకొనిన వారిని నలుదిశల నుండి బ్రోగు చేయును. అంజూరపు చెట్టు ఉపమానము. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతనై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు గుర్తింతురు. అట్లే వీనిని అన్నిటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారం వద్ద ఉన్నాడని గ్రహింపుడు. ఇవి అన్నీ నెరవేరువంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నడూను గతించిపోవు. అనూహ్యమైన గడియ. ఆ దినము, ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరూ గాని ఎరుగరు. నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయం ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలంలో పని చేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నం వేయనీయుడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. నమ్మని బంటు, విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి పని వారికి వేళకు భోజనం పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటా యాజమాన్యము నొసగునని మీతో వక్కాణించుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు తిరిగి రాడని తనలో తాననుకొని తన తోటి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలెడును.
అతడు ఊహింపని దినములలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరక్కొందురు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. 10 మంది కన్యలు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురేగి అందు 5 వివేకవంతులు మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాత్రలలో నూనెను తీసుకొని పోయి పెండ్లి కుమారుని రాక ఆలస్యం కాగా వారెల్లరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మీకు ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్న వారు అతని వెంట మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. తర్వాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరు ఎరుగరు. సేవకుని కర్తవ్యం, నిర్వహణ విధానం. ఒకడు దూరదేశమును నాకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలు ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలను సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందిన వాడు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభు ధనమును దాచెను. చాలా కాలం గడిచిన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూసుకొననారంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలను సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందంలో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందిన వాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2 లక్షలను సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములకు నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందంలో పాలు పంచుకొనుము అనెను. పిదప 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయువాడవు, విత్తనమును చల్లని చోట పంట కూర్చుకొనువాడవు. కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయువాడనని, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువు కదా, అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును గదా అని పలికి సేవకులతో,
ఆ 1,00,000 వరహాలను వీని నుండి తీసివేసి 10,00,000 వరహాలు కలవానికి ఇయ్యుడు. ఉన్న ప్రతి వానికి ఇంకను ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజనమగు సేవకుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చటి జనులు ఏడ్చుచు పండ్లు కొరుక్కుందురు అని పలికెను. తుది తీర్పు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తమ ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వార్లారా, రెండు ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలైనా నేను ఆకలిగొన్నప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పికగొన్నప్పుడు దాహం తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములనిచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనం పెట్టితిమి, దప్పికగొని ఉండుట చూసి దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా నుండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూసి వస్త్రములు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూసి పరామర్శించితిమి, చెరసాల్లో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని వక్కాణించుచున్నాను అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలిగొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఉంటిని, దాహం తీర్చలేదు, పరదేశినయ్యుంటిని, నన్ను ఆదరించలేదు, వస్త్రహీనుడనయ్యుంటిని, నాకు వస్త్రములు ఇయ్యలేదు, రోగినయ్యుంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాల్లో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాల్లో నుండుట మేము ఏనాడు చూసి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనాను మీరివి చేయునప్పుడు నాకును చేయలేదు అని వక్కాణించుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు అని పలికెను. 26వ అధ్యాయం. క్రీస్తుపై కుట్ర. యేసు ఈ విషయములన్నిటినీ బోధించి పిదప శిష్యులతో, 2 దినములైన పిదప పాస్కా పండుగ వచ్చునని మీరు ఎరుగుదురు. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడును అని పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు, పెద్దలు కైఫాను ప్రధానార్చకుని సభా మందిరమున సమావేశమై దొంగచాటుగా యేసును బంధించి చంపవలనని సమాలోచనము చేసిరి. కానీ పండుగ దినములలో వలదు, ఇది ప్రజలలో అలజడి లేపవచ్చును అని తలంచిరి. బెతానియాలో అభిషేకం. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట ఉండెను. ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యం గల చలువరాతి పాత్రతో వచ్చి భోజన పంక్తి యందున్న యేసు శిరమును అభిషేకించెను. అది చూసిన శిష్యులు కోపపడి, ఈ వృధా వ్యయం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి దరిద్రులకు దానం చేయవచ్చును గదా అనిరి.
యేసు అది గ్రహించి, మీరు ఎలా ఈమెను మనస్సు నొప్పించెదరు? నా పట్ల ఈమె ఒక సత్కార్యం చేసినది. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. నా భూస్థాపనం నిమిత్తం ఈమె ఈ పరిమళమును నా శరీరంపై కుమ్మరించినది. సమస్త ప్రపంచమునందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడినో అచ్చట ఈమె చేసిన కార్యం ఈమె జ్ఞాపకార్థం ప్రశంసింపబడినని మీతో వక్కాణించుచున్నాను అనెను. గురుద్రోహం. 12 ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణ్యములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. కడరా రాత్రి భోజనం. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనం సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను.